హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అంతా? ఈరోజైతే బీరకాయ పప్పు చేస్తున్నాను. నేనైతే 1.5 గ్లాసు కందిపప్పు వేసాను, 2 బీరకాయలు, 3 టమాటాలు, మనకు అవసరం వచ్చినన్ని పచ్చిమిర్చి అనమాట. నేను ఇదో కొంచెం అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా కారం బట్టి వేసుకోండి. పప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ పప్పు బేడలన్నీ మనము శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకోవాలి. వేసేద్దాం. నేను 1.5 గ్లాసు చూడండి. పప్పు దాంట్లో కడిగేసిన తర్వాత బీరకాయలు పైన లైట్గా తొక్కు తీసేయాలంటే తీసేసి సన్న ముక్కలు తరుక్కొని పచ్చిమిర్చి, బేడలు, పసుపు, ఉప్పు, దాంట్లో కొంచెం తెల్లగడ్డ, తర్వాత వచ్చేసి కొంచెం ఎర్రగడ్డ, వాటరు, ఉప్పు, చింతపండు, ఆయిలు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఉప్పు అయితే వేసేసినాను. పచ్చిమిర్చి, టమాటా, పసుపు, బీరకాయ, ఉప్పు. ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ వేసేసుకున్నాము. కొన్ని మెంతులు కూడా వేసేసుకుంటే మనకు పప్పు అయితే రుచిగా ఉంటుంది. ప్రతి దాంట్లో కొన్ని మెంతులు వేసుకుంటే పప్పు చేసినప్పుడు అంతా పప్పే కాదు, పులుసు కూరల్లో కూడా మెంతులు వేసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. చాలా బాగుంటుంది పప్పు కూడా రుచి. చింతపండు అయితే చూడండి ఈ విధంగా వేసుకోండి. ఒక 2 గ్లాసులు, 2.5 గ్లాసు వాటర్ వేసుకోండి. మీకు తగినన్ని వాటరు. మీకు కొంచెం పప్పు లూజు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. గట్టిగా కావాలంటే ఒక 2 గ్లాసులు వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని కుక్కర్ పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక చిటికెడు చూడండి మెంతులు అని వేసుకుంటే మనకు పప్పు కూడా రుచి ఉంటుందన్నమాట. కుక్కర్ అయితే పెట్టుకోవాలి. ఈ పప్పు చాలా బాగుంటుంది. బీరకాయ, వంకాయ, ఏ కాయ అయినా సరే, దొండకాయ ఇలాంటివన్నీ పప్పులో వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది పప్పు. కొంతమంది అవి కూరగాయలు అయితే తినలేరుగా. తినలేనప్పుడు మనం ఏం చేయాలో సాంబారు ఇట్లా పప్పులలో వేసుకోవాలి. వేసుకుంటే సరిపోతుంది. కొంచెము కూరలు చేస్తే తినరు కొంతమంది, అందుకు పప్పులలో వేసుకుంటే తినేసేయచ్చు అన్నమాట. ప్రతి కూరగాయ మనము తినేదానికి బాగుంటుంది అన్నమాట. కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్ తీసేసినాను. కొంచెము పప్పు కొంచెం లైట్గా ఉడకనట్టు అనిపిస్తుంటే మళ్ళీ కొంచెం ఉడకబెట్టి అయితే పెడుతున్నాను. కుక్కర్ మూత తీసేసి ఈ పప్పునైతే మనం మెత్తగా బాగా పప్పు గుత్తితోటి మెత్తగా రుద్దుకోవాలి. బాగా రుద్దిన తర్వాత మెత్తగా అయిన తర్వాత పోపుకు మనము అన్నీ ఉల్లిపాయ, తెల్లగడ్డ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి పోపు అయితే బాగా వేగాలి. పచ్చి వాసన రాకుండా పోపు ఎంత వేగితే పప్పు మనకు అంత రుచిగా ఉంటుంది అన్నమాట. పోపు ఇంపార్టెంట్. పోపు బాగా వేయాలి. చూడండి పోపు అయితే వేగుతుంది. పప్పు వేస్తానే మూత పెట్టేసుకోవాలి. వెంటనే ఒక గంటె పప్పు వేసేసి మూత అయితే పెట్టేసేయాలి. అది అనేది మనది ఆవిరి అనేది వాసన అనేది పక్కకు పోకుండా ఉంటుంది. తర్వాత మిగతా పప్పు అంతా వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా చూడండి, ఆ స్టీమ్ అంతా అట్లనే ఉంటుంది, పప్పుకు పడుతుంది అనమాట. ఇది బీరకాయ పప్పు చూడండి అయిపోయింది. చాలా బాగుంటుంది. దీంట్లోకి ఏదన్నా ఫ్రై, వడియాలు అట్లా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది బీరకాయ పప్పు. ఈ విధంగా చేసుకోండి. ఏ కూరగాయ అయినా సరే పప్పులో వేసి చేయండి. క్యాబేజీ కూడా వేసి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.